In the last video, we have discussed different types of gears. First మనం gears for parallel shaft connection అని అనుకున్నాం. See last video లో ఆల్రెడీ క్లాసిఫికేషన్ అయితే మనం చూసాం. parallel shaft connection కి ఏ gears యూస్ చేస్తాం అండ్ నాన్ ప్యారలల్ షాఫ్ట్ కి అందులో మనకి ఇంటర్సెక్టింగ్ ఒక పోర్షన్ ఉంది అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ ఒక పోర్షన్ ఉందండి. అయితే ఈ వీడియోలో మనం ప్యారలల్ షాఫ్ట్ కనెక్షన్ కి ఏ గేర్స్ యూస్ చేస్తాం. అందులో ఉండే హార్డ్లీ 3 టైప్స్ ఆఫ్ గేర్స్ అని లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. స్పర్ గేర్స్, హెలికల్ గేర్స్ అండ్ డబుల్ హెలికల్ గేర్స్. సో అందులో ఒక్కొక్క గేర్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా దాని ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో గేర్స్ ఫర్ ప్యారలల్ షాఫ్ట్ కనెక్షన్. ఆల్రెడీ చూసిందే ఈ ప్యారలల్ షాఫ్ట్ కనెక్షన్ కి హార్డ్లీ we have 3 types of gears. That is one the spur gear and helical gear, and third one that is the double helical gear or herringbone gear. Helical gear and double helical gear or herringbone gear, right? ఈ 3 gears ని మనం parallel shafts or two parallel shafts అనగానే of course these two shafts cannot intersect. So parallel shaft అనగానే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే these shafts cannot intersect each other, cannot intersect. So అలాంటి shafts ని మనం అలాంటి షాఫ్ట్స్లో మనం ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి 2 ప్యారలల్ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి వీ హ్యావ్ హార్డ్లీ 3 టైప్స్ పర్ హెలికల్ అండ్ డబుల్ హెలికల్ గేర్స్ అని అనుకున్నాం. అండ్ ఇందులో ఏ గేర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్యారలల్ షాఫ్ట్ కనెక్షన్లో అనేది సెలెక్షన్ ఆఫ్ ఏ గేర్ అని చెప్పి ఇంకొక టాపిక్లో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసామండి. ఇఫ్ ద కాస్ట్ కన్సర్న్స్, ఒకవేళ కాస్ట్ ఈజ్ ద పారామీటర్ దెన్ వీ కెన్ సెలెక్ట్ ద స్పర్ గేర్. ఆర్ లార్జ్ స్పీడ్స్ దగ్గర మనకి నాయిస్లెస్ ఆపరేషన్ కావాలంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్. బట్ స్పర్ గేర్తో కంపేర్ చేస్తే సింగిల్ హెలికల్ గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సింగిల్ హెలికల్ గేర్తో కంపేర్ చేస్తే ది డబుల్ హెలికల్ గేర్ ఆర్ ద హెరింగ్బోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ హై. ఇలా మనం 2 పాయింట్స్ అయితే చెప్పుకున్నాం అండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ ద యాక్సియల్ థ్రస్ట్ అని కూడా మనం చూసాం. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాక్సియల్ థ్రస్ట్ ఇన్ స్పర్ గేర్. స్పర్ గేర్లో మనకి యాక్సియల్ థ్రస్ట్ కాంపోనెంట్ అనేది ఉండదు. సో మనకి గేర్స్లో కనిపించే 3 ఫోర్స్ కాంపోనెంట్స్ అండి. ది ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ గేర్, ఏ రకమైన గేర్లో అయినా సరే మన ఫోర్స్ కాంపోనెంట్స్ హార్డ్లీ టాంజెన్షియల్ ఫోర్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తామండి, టాంజెన్షియల్ ఫోర్స్. సో దిస్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రొటేషన్ ఆఫ్ ఎ గేర్. టాంజెన్షియల్ ఫోర్స్ అనేది గేర్ రొటేట్ అవడానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టాంజెన్షియల్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పవర్ ట్రాన్స్మిషన్. ఈ ఫోర్స్ ఈజ్ ఎ పాజిటివ్ ఫోర్స్. టాంజెన్షియల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలం. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వన్. సెకండ్ వన్ దట్ ఈస్ ద రేడియల్ ఫోర్స్, రైట్? రేడియల్ ఫోర్సెస్, if suppose this is our shaft, this black color pen is our shaft, right? So if the force is acts at 90 degrees to this shaft axis or the axis of rotation, so this could be the axis of rotation, right? So if the force acts at 90 degrees to the shaft axis or the axis of rotation, this is the radial force or this is also a radial force. So ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయిన ఫోర్సెస్ అన్ని షాఫ్ట్ 90 degrees లో యాక్ట్ అయిన ఫోర్సెస్ మనం రేడియల్ ఫోర్స్ అంటాం. So because of the rotation of the gears, we commonly have these 2 component of force. Tangential force is a positive force, tangential force is a positive force, whereas radial force అనేది షాఫ్ట్ 90 డిగ్రీలు యాక్ట్ అవుతుంది, షాఫ్ట్ మీద యాక్ట్ అవుతుంది, గేర్ మీద యాక్ట్ అవుతుంది, గేర్ నుంచి షాఫ్ట్ మీద యాక్ట్ అవుతుంది. అండ్ ఆ రేడియల్ ఫోర్స్ని కంపన్సేట్ చేయడానికి వీ మస్ట్ యూజ్ ఏ రేడియల్ బేరింగ్స్. హై రేడియల్ లోడ్స్ని సపోర్ట్ చేయడానికి వీ హ్యావ్ ఏ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ అండి. సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ అయితే వీ కెన్ యూజ్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ రేడియల్ లోడ్స్. క్లియర్? అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫోర్స్ దట్ ఈస్ ద యాక్సియల్ ఫోర్స్. యాక్సియల్ పేర్లో ఉంది యాక్సియల్ ఫోర్స్, లేదా దీన్ని థ్రస్ట్ ఆర్ యాక్సియల్ థ్రస్ట్ అని కూడా అనుకోవచ్చండి. యాక్సియల్ ఫోర్స్ ఆర్ థ్రస్ట్ ఆర్ సింపుల్లీ an axial thrust. This is the force which acts parallel to the shaft axis. Shaft axis parallel గా యాక్ట్ అయ్యే ఫోర్స్ ని మనం యాక్సియల్ ఫోర్స్ అంటాం. అండ్ దిస్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫోర్స్, this special force is acts in the helical gears, especially single helical gear or helical gear అనుకోవచ్చు, లేదా సింపుల్లీ సింగిల్ హెలికల్ గేర్ అని కూడా అనుకోవచ్చు అండి. ఈ హెలికల్ గేర్, ఈ డబుల్ హెలికల్ గేర్లో డ్యూ టు దిస్ హెలిక్స్ యాంగిల్, క్లియర్? సో మనకి లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ గేర్ ఆర్ ద రైట్ హ్యాండ్ హెలిక్స్ గేర్, హెలికల్ గేర్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ బికాస్ ఆఫ్ ద హెలిక్స్ యాంగిల్ వీ కెన్ హ్యావ్ అన్ యాక్సియల్ థ్రస్ట్ ఆర్ యాక్సియల్ ఫోర్స్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ సింగిల్ హెలికల్ గేర్. క్లియర్? ఈ యాక్సియల్ ఫోర్స్ అనేది మనకి స్పర్ గేర్లో అయితే ఉండదు. క్లియర్? ఈ యాక్సియల్ థ్రస్ట్ అనేది మనకి సింగిల్ హెలికల్ గేర్లో వెరీ డామినెంట్, ఇందులో ఖచ్చితంగా ఉంటుంది. నా ఈ డబుల్ హెలికల్ గేర్లో కూడా యాక్సియల్ ఫోర్స్ ఉంటుంది, కానీ
లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ రైట్ హ్యాండ్ హెలిక్స్ మనం ఇలా లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ అండ్ రైట్ హ్యాండ్ హెలిక్స్ మనం ఒకే పెరిఫెరల్ కట్ చేయడం వల్ల 2 కాంపోనెంట్స్ ఆఫ్ యాక్సియల్ ఫోర్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చండి. క్లియర్? సో యాక్సియల్ ఫోర్స్ ఓన్లీ ప్రిడామినెంట్ ఇన్ ది సింగిల్ హెలికల్ గేర్ అండ్ ఇట్ క్యాన్ బి ఎలిమినేటెడ్ యూజింగ్ ఏ డబుల్ హెలికల్ గేర్ ఆర్ రన్నింగ్ బోర్ గేర్ అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాక్సియల్ కదా. అంటే థ్రస్ట్ స్పర్ గేర్లో మనకు ఉండేవి ఓన్లీ 2 ఫోర్సెస్ లైక్ టాంజెన్షియల్ ఫోర్స్ అండ్ రేడియల్ ఫోర్స్. క్లియర్? బట్ ఈ యాక్సియల్ ఫోర్స్ అనేది రెండింటి గేర్లో ఉంటుంది. ఈ సింగిల్ హెలికల్ గేర్లో మనకి ఇది ప్రిడామినెంట్ అనుకున్నాం. వేరేస్ యాక్సియల్ థ్రస్ట్ ఫోర్స్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో మనం డబుల్ హెలికల్ గేర్ని ఎలిమినేట్ చేసి దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డబుల్ హెలికల్ గేర్. యాక్సియల్ థ్రస్ట్ కెన్ బి ఎలిమినేటెడ్ బట్ ది కాస్ట్ ఈజ్ వెరీ వెరీ హై. ఈ ఎంటైర్ డిస్కషన్ అనేది మనం లాస్ట్ వీడియోలో చూడడం జరిగిందండి. అండ్ ఈ వీడియోలో ఒక్కొక్క గేర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో స్పర్ గేర్స్ అనగానే మనకి గుర్తుకు రావాల్సిన ఫస్ట్ పాయింట్ దట్ ఈజ్ స్పర్ గేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ ద ప్యారలల్ షాఫ్ట్స్. స్పర్ గేర్ అనేది ప్యారలల్ షాఫ్ట్స్ ఆఫ్ కోర్స్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్కి అయితే కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆ పాయింట్ రాస్తూ we will discuss about this spar gear. The first point, it is used for connecting the or used to connect two parallel shafts. See, parallel shafts and epidana, again I am repeating these two shafts, of course non-intersecting shafts. ప్యారలల్ షాఫ్ట్స్ ఎప్పుడు మనకి ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి ప్యారలల్ షాఫ్ట్స్ మనం ఏమనుకోవచ్చు అంటే నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అండి. క్లియర్? ఎనీవేస్ స్పర్ గేర్ అనగానే దీస్ గేర్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. క్లియర్? ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్. రైట్. అండ్ ఈ స్పర్ గేర్లో మనం చూస్తే గేర్ టీత్ ఏవైతే ఇలా కనిపిస్తున్నాయో గేర్ టీత్ అనేవి మనకి షాఫ్ట్ యాక్సిస్కి ప్యారలల్గా కనిపిస్తాయి. ఈ గేర్లో మనకి షాఫ్ట్ యాక్సిస్ ఈ స్పర్ గేర్లోకి వచ్చి దిస్ ఈజ్ ద షాఫ్ట్ యాక్సిస్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దిస్ వన్ ఈజ్ ద షాఫ్ట్ యాక్సిస్. సో గేర్ అనేది మనకి షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కీ అని అనుకున్నాం కదా. గేర్ ఈజ్ ఎ మెషిన్ ఎలిమెంట్ విచ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద షాఫ్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కీ అని అనుకున్నాం. షాఫ్ట్ తిరిగే కొద్దీ కీ రిలేటివ్ మోషన్ అరెస్ట్ చేస్తుంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ద షాఫ్ట్ రొటేట్స్ ది గేర్ విల్ రొటేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ. రైట్. అలాంటి ప్యారలల్ షాఫ్ట్స్ అయితే మనం కనెక్ట్ చేయొచ్చు యూజింగ్ వన్ టైప్ ఆఫ్ గేర్ దట్ ఈస్ స్పర్ గేర్. రైట్. క్లియర్? ఇందులో కూడా మనం ఈ డయాగ్రామ్లో కూడా మనం షాఫ్ట్ యాక్సెస్ చూపిస్తే ఏదైతే రెడ్ కలర్ వన్ కనిపిస్తుందో ఈ రెడ్ కలర్తో మనం షాఫ్ట్ యాక్సెస్ని అయితే డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ షాఫ్ట్ యాక్సిస్. అండ్ జనరల్గా గేర్లో ఏదైతే చిన్న గేర్ ఉంటుందో దాన్ని మనం పినియాన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ జనరల్ ది స్మాలర్ గేర్ ఈజ్ కాల్డ్ ఏ పినియాన్ అండ్ బిగ్గర్ వన్ ఈజ్ కాల్డ్ ఏ గేర్. పెద్దదాన్ని మనం గేర్ అని పిలుస్తాం, చిన్నదాన్ని మనం పినియన్ అని చెప్పుకుంటాం ఇన్ జనరల్. సో దిస్ ఈజ్ ద పినియాన్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద మోటార్. సో ఏ గేర్ని అయితే మోటార్ కనెక్ట్ చేస్తామో దాన్ని మనం పినియన్ అనుకుంటాం. అండ్ బిగ్గర్ వన్ ఈజ్ కాల్డ్ జనరల్లీ కాల్డ్ యాజ్ ఎ గేర్. సో ఇది మనకి డ్రైవింగ్ గేర్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎ మోటార్ అండ్ దిస్ ఈజ్ డ్రివెన్ గేర్ విచ్ రొటేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పినియాన్. ఏదైతే డ్రైవింగ్ గేర్ ఉంటుందో దాన్ని మనం పినియన్ అనుకుంటాం, జనరల్గా మోటార్ కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ షాఫ్ట్ మోటార్ షాఫ్ట్ తిరిగే కొద్దీ పినియన్ తిరిగిద్ది అండ్ పినియన్తో మేట్ అయిన అదర్ బిగ్గర్ గేర్ తిరిగిద్ది అండ్ బిగ్గర్ గేర్ తిరగడం వల్ల దాని లోపల మౌంట్ అయిన షాఫ్ట్ తిరిగిద్దండి. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అయితే ఈ స్పర్ గేర్లో మనకి ఏదైతే ఈ రెడ్ కలర్ వన్ షాఫ్ట్ యాక్సిస్ ఉందో ఈ టీత్ అనేవి షాఫ్ట్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇన్ ద స్పర్ గేర్ ది గేర్ టీత్ ఆర్ parallel to the shaft axis. Teeth are parallel. Important observation. Parallel to the shaft axis. మనకి షాఫ్ట్ యాక్సిస్కి ప్యారలల్గా కనిపిస్తాయి. ఈ షాఫ్ట్ యాక్సిస్ని సమ్ టైమ్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఏ యాక్సిస్ గుండా అయితే షాఫ్ట్ రొటేట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద రొటేషన్ ఆఫ్ ద షాఫ్ట్. ఇదే కదండి షాఫ్ట్ రొటేషన్. రైట్. ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే హియర్ గేర్స్తో మెషర్ ఉన్న ఆపోజిట్ గేర్ అనేది మనకి ఇది క్లాక్ వైజ్ రొటేషన్ ఇస్తే ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఇస్తుంది అండి. లెట్ us try to observe this. సో ఒక గేర్ మనకి పినియన్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. పినియన్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే దానికి మెషర్ ఉన్న గేర్ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద రొటేషన్ ఆఫ్ టూ గేర్స్ ఇన్ మెష్. ఇలా తిరుగుతాయి కదండి. సో దట్స్ వై స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఇక్కడ ఈ గేర్ ఇలా రొటేట్ అయితే ఆపోజిట్లో ఉన్న పినియన్ అనేది పినియన్ ఇలా రొటేట్ అయితే గేర్ అనేది మనకి ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుందండి. ఎనీవే రైట్.
ఇన్ ది స్పర్ గేర్ వీ కెన్ అబ్జర్వ్ ఈ షాఫ్ట్ యాక్సిస్ టీత్ అనేవి మనకు ప్యారల్గా ఉంటాయని చెప్పుకున్నాం. నౌ థర్డ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇన్ దిస్ గేర్, ఇన్ దిస్ స్పర్ గేర్ ఈజ్, ఈ స్పర్ గేర్లో మనకు టీత్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సడన్ ఎంగేజ్మెంట్ ఉంటుందండి. ఎప్పుడైతే మోటార్ రొటేట్ అవుతుందో పినియన్ రొటేట్ అవుతుంది. సో పినియన్ విల్ రొటేట్ విత్ దిస్ బిగ్గర్ వన్, దట్ ఈస్ బిగ్గర్ గేర్. పినియన్ గేర్ని రొటేట్ చేయడం ట్రై చేస్తుంది. అండ్ ఆ రొటేషన్ క్రమంలో మనకి ఆ రెండు టీత్ అనేవి, రెండు గేర్ టీత్ అనేవి మనకి సడన్ ఎంగేజ్మెంట్ అయితే అవుతాయి. క్లియర్? థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ గేర్ టీత్ హ్యావింగ్ ఆర్ ద గేర్స్ ఇన్ మెష్. అంటే టూ గేర్స్ అనేవి ఒకదానికొకటి తిరగడానికి మనం మెషింగ్ అంటాం. అంటే ఇలా గేర్స్ తిరుగుతాయి కదా నార్మల్గా. ఇలా తిరిగే క్రమంలో ఇఫ్ ద గేర్ టీత్ ఈజ్ ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సెస్, దెన్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ గేర్ టీత్ హ్యావింగ్ సడన్ ఎంగేజ్మెంట్. ఇలా సడన్ ఎంగేజ్మెంట్ అయితే కనిపిస్తుందండి. రైట్? గేర్స్ ఇన్ మెష్ హ్యావింగ్, of course spur gear we are discussing about spur gears in mesh having sudden engagement of teeth and ఈ సడన్ ఎంగేజ్మెంట్ వల్ల మనకేమొస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ we అబ్జర్వ్ ఏ ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి మనకి గేర్ మెటీరియల్ మీద డెవలప్ అయి ఉంటాయండి. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ డ్యూ టు దిస్ సడన్ ఎంగేజ్మెంట్ ఇన్ ద స్పర్ గేర్. ఈ స్పర్ గేర్లో సడన్ ఎంగేజ్మెంట్ వలన మనకి ఇంపాక్ట్ స్ట్రెసెస్ అయితే డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్ యాజ్ ఎ థర్డ్ పాయింట్ కింద మనం ఒక డ్రాబ్యాక్ అయితే చూడబోతున్నాం. దట్ ఈస్ గేర్స్ ఆర్ ద స్పర్ గేర్స్ ఇన్ మెష్ హ్యావింగ్ సడన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీత్ డ్యూ టు దిస్ ఇంపాక్ట్ స్ట్రెసెస్, లేదా ఇంపాక్ట్ లోడ్స్ వల్ల డెవలప్ అయ్యే స్ట్రెసెస్ మనం ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనుకుంటాం. ఇంపాక్ట్ స్ట్రెసెస్ విల్ డెవలప్ ఇన్ ద గేర్ మెటీరియల్. రైట్? ఇంపాక్ట్ స్ట్రెసెస్ వల్ల మనకేమొస్తుందంటే, అఫ్ కోర్స్ ఈ ఇంపాక్ట్ స్ట్రెసెస్ వల్ల మనకి ఏమొస్తుందంటే వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది. రైట్? high wear and tear. This is the fourth point, high wear and tear. The fourth point, that is the high wear and tear can చెప్పుకోవచ్చు. As a fifth point, because of the sudden engagement we can observe a large vibrations అయితే వస్తాయి. This is it produces very large vibrations. Sudden engagement వాళ్ళకి ఏమొస్తుందండి? వైబ్రేషన్స్ వస్తాయి. క్లియర్? high vibrations. Fourth point as high vibrations. So fourth point as high wear and tear, high vibrations due to sudden engagement. ఇదంతా సడన్ ఎంగేజ్మెంట్ వల్ల వస్తాయండి. ఏదైతే థర్డ్ పాయింట్ ఉందో, సో బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పాయింట్ ఇంపాక్ట్ స్ట్రెసెస్ విల్ డెవలప్, వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది, లార్జ్ వైబ్రేషన్స్ లేదా హై వైబ్రేషన్స్ అనేది మనకు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ స్పర్ గేర్స్ produces very noisy operation, especially at the high speed applications. So it is very noisy operations, especially operating at high speeds. Noisy operations at high speeds. మనకి స్పర్ గేర్స్ ని లార్జ్ స్పీడ్స్ లేదా హై స్పీడ్స్ అడాప్ట్ చేసుకునేటప్పుడు వీ కెన్ హ్యావ్ వెరీ నాయిసీ ఆపరేషన్స్ ఫ్రమ్ ది స్పర్ గేర్స్ ఇన్ మెష్. రైట్? లార్జ్ స్పీడ్స్. సో అందుకనే మనకి స్పర్ గేర్స్ని ఎక్కడ యూజ్ చేస్తుంటే, ఎప్పుడైతే లో అండ్ మోడరేట్ స్పీడ్స్ అవైలబిలిటీ ఉందో, సో ఎక్కడైతే లో అండ్ మోడరేట్ స్పీడ్స్ మనకు కావాలో అలాంటి కండిషన్లో వీ కెన్ యూజ్ ఏ స్పర్ గేర్స్. దీస్ ఆర్ ఎఫిషియంట్. స్పర్ గేర్స్ ఆర్ ఎఫిషియంట్ అట్ లో అండ్ మీడియం స్పీడ్స్. సో స్పర్ గేర్స్ అనేవి చాలా ఎఫిషియంట్ ఆపరేషన్ ఇస్తాయండి లో అండ్ మీడియం స్పీడ్స్ దగ్గర, బట్ దీస్ స్పర్ గేర్స్ ప్రొడ్యూసెస్ వెరీ నాయిసీ ఆపరేషన్స్ అట్ ద హైయర్ స్పీడ్స్. అది మనం ఆల్రెడీ చూసాం. సో దీస్ ఆర్ ఎఫిషియంట్ అట్ లో అండ్ మీడియం స్పీడ్ ఆపరేషన్స్. వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, స్పర్ గేర్స్లో మనకి డిసడ్వాంటేజెస్ కింద సడన్ ఎంగేజ్మెంట్ వల్ల ఇంపాక్ట్ స్ట్రెసెస్ వస్తాయి, హై వైబ్రేషన్స్ వస్తాయి, హై వేర్ అండ్ టైర్ వస్తాయి. ఈవెన్ ఈ సడన్ ఎంగేజ్మెంట్ వలన హై స్పీడ్స్ దగ్గర మనకు నాయిసీ వచ్చినా ఇన్ జనరల్గా స్పర్ గేర్స్ యూజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, దట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ లెస్ కంపేర్ టు ద other two types of gears, that is
మనకి ప్యారలల్ షాఫ్ట్స్లో 3 టైప్స్ అనుకున్నాం కదా. సింగిల్ హెలికల్ డబుల్ హెలికల్తో పోలిస్తే ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ ది స్పర్ గేర్స్ ఈజ్ క్వైట్ లెస్. So this is the reason, this is the important advantage why the spur gears is in common in practice. Low manufacturing cost, low manufacturing cost, low manufacturing cost. Clear? So one of the major advantage of the spur gear is the manufacturing cost of the spur gear is less compared to the helical gears, right? And one more other advantage, that is there is no axial thrust. There is no axial thrust. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఈ వీడియో స్టార్టింగ్లో, స్పర్ గేర్లో ఉండే ఓన్లీ 2 ఫోర్సెస్, టాంజెన్షియల్ ఫోర్స్ ఫర్ రొటేషన్ అండ్ ద రేడియల్ ఫోర్స్. సో 2 ఫోర్స్లో ఉంటాయి. యాక్సియల్ థ్రస్ట్ అనేది మనకు కంప్లీట్గా స్పర్ గేర్లో కనిపించదు. సో యాక్సియల్ థ్రస్ట్ అనేది మనకి సింగిల్ హెలికల్ అండ్ డబుల్ హెలికల్లో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డబుల్ హెలికల్లో మనం దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు బై యూజింగ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ హెలిక్స్ ఆన్ పెరిఫెరీ. సో అది మనకి రైట్. యాక్సియల్ థ్రస్ట్ అనేది మనకు పూర్తిగా కనిపించదు ఇన్ కేస్ ఆఫ్ ఏ స్పర్ గేర్. యాక్సిల్ థ్రస్ట్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఓన్లీ వన్ రీజన్, దెర్ ఇస్ నో హెలిక్స్ యాంగిల్. ఇక్కడ షాఫ్ట్ యాక్సెస్కి యాక్స్ ఆఫ్ రొటేషన్కి టీత్ యాక్సెస్, గేర్ టీత్ యాక్సెస్ ప్యారల్గా ఉంటాయి కాబట్టి కొంత యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్ మనం హెలిక్స్ యాంగిల్ అనుకున్నాం. బట్ ఇక్కడ ప్యారల్గా ఉందంటే హెలిక్స్ యాంగిల్ ఇస్ 0 హియర్. సో హెలిక్స్ యాంగిల్ 0 అంటే యాక్సిల్ థ్రస్ట్ ఏమీ ఉండదని అర్థం అండి. సో ఆల్మోస్ట్ ఒక 9 పాయింట్స్ అయితే చూసాం ఫర్ ద స్పర్ గేర్స్. సో ఫస్ట్ 2 పాయింట్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ ఫీచర్స్ ఆఫ్ ది స్పర్ గేర్. సో స్పర్ గేర్ ఫీచర్స్ వచ్చి యూజ్ ఇట్ ఫర్ కనెక్టింగ్ ప్యారలల్ షాఫ్ట్స్ అండ్ అఫ్ కోర్స్ గేర్ టీత్ అనేది షాఫ్ట్ యాక్సెస్ ప్యారల్గా ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ కొన్ని డిసడ్వాంటేజ్ అయితే చూసామండి. డ్యూ టు ది సడన్ ఎంగేజ్మెంట్, ఈ సడన్ ఎంగేజ్మెంట్ వల్ల ఇంపాక్ట్స్ వస్తాయి అనుకున్నాం, హై వైబ్రేషన్స్ వస్తాయి అనుకున్నాం, హై వేర్ అండ్ టైర్ ఉంటుంది అనుకున్నాం, అండ్ హై స్పీడ్స్కి అయితే ఇది అప్లై చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ హై స్పీడ్స్ దగ్గర యూజ్ చేస్తే వేర్ అండ్ టైర్తో పాటు వైబ్రేషన్స్తో పాటు మనకి నాయిస్ ఆపరేషన్ కూడా ఇస్తుంది. అయినా సరే వీటిని మనకి దీస్ ఆర్ ఎఫిషియంట్ అట్ లో అండ్ మీడియం స్పీడ్స్. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. ఇట్స్ 7, 8, 9 పాయింట్స్ మనం అడ్వాంటేజెస్ కింద చూడవచ్చు. అప్ టు 6th పాయింట్ 1-2 పాయింట్స్ ఫీచర్స్ అండ్ అప్ టు 6th పాయింట్ the 4 points as the disadvantages, and we can consider the 7, 8 points of the spur gear as a advantages. Right, this is about spur gears, and let us discuss the second type of gear for the parallel shaft connection. That is the helical gear. దీన్ని మనం సింగిల్ హెలికల్ గేర్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో హెలికల్ గేర్ ఇట్ సెల్ఫ్ ఏ సింగిల్ హెలికల్ మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు, హెలికల్ గేర్ అంటే సరిపోద్ది. ఎనీవే రాస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ కనెక్టింగ్ ప్యారలల్ షాఫ్ట్స్ అనగానే మనకి నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. క్లియర్? సో ఈ హెలికల్ గేర్ యొక్క డయాగ్రామ్ ఒకసారి చూస్తే టీత్ ఎలా ఉంటాయండి? టీత్ ఆర్ cut or the made, teeth are made or cut at an angle. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే షాఫ్ట్ యాక్సిస్కి లేదా యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి కొంత యాంగిల్లో మనం గేర్ టీత్ని కట్ చేస్తాం. సో టీత్ ఆర్ కట్ అట్ అన్ యాంగిల్ టు ద యాంగిల్ విత్ ద షాఫ్ట్ యాక్సిస్. ఈ యాంగిల్ ఏమంటామంటే కట్ అన్ యాంగిల్. ఈ యాంగిల్ ఏమంటారంటే మనం హెలిక్స్ యాంగిల్ అంటామండి. దిస్ ఈజ్ వాట్ ద హెలిక్స్ యాంగిల్. మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డయాగ్రామ్లో. వాట్ ఈస్ దిస్ హెలిక్స్ యాంగిల్? హెలిక్స్ యాంగిల్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద షాఫ్ట్ యాక్సిస్ అండ్ ద గేర్ టీత్ యాక్సిస్. సో ఇక్కడ మనం చూస్తే హెలిక్స్ యాంగిల్ని ఈ డయాగ్రామ్లో చూస్తే విత్ ద రెడ్ కలర్ లైన్తో మనం చూపిస్తున్నాం కాబట్టి షాఫ్ట్ యాక్సిస్, రైట్. ఈ షాఫ్ట్ యాక్సిస్కి క్లియర్, ఈ షాఫ్ట్ యాక్సిస్కి రైట్. సో ఈ షాఫ్ట్ యాక్సిస్కి లెట్ us try to observe the helix angle. ఈ షాఫ్ట్ యాక్సిస్కి మనం గ్రీన్ కలర్ లైన్తో చూపిస్తున్నానండి. దట్ ఈస్ ద టీత్ యాక్సిస్, గ్రీన్ కలర్ వన్. సో ఇది షాఫ్ట్ యాక్సిస్ అండ్ గేర్ టీత్ ఎలా ఉందో చూడండి, కొంచెం యాంగిల్ ఉన్నాయి కదా. సో షాఫ్ట్ యాక్సిస్ ప్యారల్గా అయితే లేవు, గేర్ టీత్ని మనం ఇలా తీసుకొచ్చి ఇక్కడ టీత్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, గేర్ టీత్ యాక్సిస్ మనం ఇలా తీసుకోవచ్చు కదండి, రైట్. గేర్ టీత్ యాక్సిస్ ఏదైతే గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుందో దిస్ ఈజ్ ద గేర్ టీత్ యాక్సిస్. సో ఇక్కడ మనకి హెలికల్ గేర్లో ప్యారలల్ షాఫ్ట్స్ కనుక్కున్నాం. సో గేర్ టీత్ అనేది షాఫ్ట్ యాక్సిస్ కొంత యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. ఆ యాంగిల్లో మనం హెలిక్స్ యాంగిల్ కింద చూపించవచ్చు. సో దిస్ ఈజ్ ద షాఫ్ట్ యాక్సిస్,
This is the axis of gear teeth axis. సో గేర్ టీత్ యాక్సిస్. సో గేర్ టీత్ గుండా ఒక లైన్ తీసుకుంటే దాన్ని మనం గేర్ టీత్ యాక్సిస్ అనుకున్నాం. అండ్ ఈ రెండు యాక్సిస్ మధ్యలో ఉండే యాంగిల్ మనం ఏమనుకున్నాం అండి, హెలిక్స్ యాంగిల్. హెలిక్స్ యాంగిల్ ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ shaft axis and the gear teeth axis. Angle between the shaft axis and the gear teeth axis. Shaft axis and the gear teeth axis. Gear teeth axis. So దీన్ని మనం హెలిక్స్ యాంగిల్ కింద చెప్పుకోవచ్చు. హెలిక్స్ యాంగిల్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద రెడ్ కలర్ వన్ షాఫ్ట్ యాక్సిస్ అండ్ గ్రీన్ కలర్ వన్ గేర్ టీత్ యాక్సిస్. ఈ రెండు యాక్సిస్ మధ్యలో ఉండే యాంగిల్ మనం హెలిక్స్ యాంగిల్ అనుకున్నాం. అండ్ ఫర్ సింగిల్ హెలికల్ గేర్ ఈ వాల్యూ ఇంపార్టెంట్ అండి. ఫర్ సింగిల్ హెలికల్ గేర్ or for simply the helical gear, the helix angle alpha is ranges from 15 degrees to 35 degrees. This is very important. Competitive exams లో ఈ వాల్యూ కోసం అయితే క్వశ్చన్స్ అడుగుతారండి. ఫర్ ఏ సింగిల్ హెలికల్ గేర్ ది హెలిక్స్ యాంగిల్ ఇస్ రేంజెస్ ఫ్రమ్ 15 degrees to 35 degrees. వెరాజ్ నెక్స్ట్ మనం డబుల్ హెలికల్లో చూస్తాం, అందులో కూడా హెలిక్స్ యాంగిల్ ఉంటుందండి. జనరల్ హెలిక్స్ యాంగిల్ అక్కడ 20 to 45 వరకు మనం మెయింటైన్ చేస్తాం ఫర్ డబుల్ హెలికల్. నో డౌట్ ఫర్ సింగిల్ హెలికల్ గేర్ ది హెలిక్స్ యాంగిల్ రేంజెస్ ఫ్రమ్ 15 degrees to 35 degrees. క్లియర్. సో 2 పాయింట్స్ అయితే అయ్యా యాజ్ ఎ ఫీచర్స్. సో హెలికల్ గేర్లో ఒక 2 పాయింట్స్, ఫస్ట్ 2 పాయింట్స్ చూసాం ఫీచర్స్ కింద. ఒకటి ప్యారలల్ షాఫ్ట్ కనెక్షన్ కనుక్కున్నాం. అట్ ద సేమ్ టైం కొంత టీత్ అనేవి కొంత యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. ఆ యాంగిల్లో మనం హెలిక్స్ యాంగిల్ అని అనుకున్నాం. క్లియర్. హెలిక్స్ యాంగిల్. సో ఆ హెలిక్స్ యాంగిల్ రేంజ్ అనేది 15 to 35 degrees వరకు మనం మెయింటైన్ చేయొచ్చు ఫర్ ఏ సింగిల్ హెలికల్ గేర్. ఇందులో మనకి గేర్ టీత్ అనేది ది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. గేర్ టీత్ అనేది అన్లైక్ ఇన్ స్పర్ గేర్స్లో ఎప్పుడైతే సడన్ ఎంగేజ్మెంట్ కనిపిస్తుందో హెలికల్ గేర్లో అనుకోమంటుగా మనకి గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ ఉంటుందండి. గేర్ టీత్ హ్యావింగ్ ఏ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్. గేర్ టీత్ హ్యావింగ్ ఏ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్. సో స్పర్ గేర్లో అనుకో మనకి సడన్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, కానీ ఇందులో మనకి గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీత్ ఉంటాయండి. గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్. గేర్ టీత్ హ్యావింగ్ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్. అండ్ ఈ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ నోవల్ ఇంపాక్ట్ స్ట్రెసెస్ డెవలప్ అవ్వవు, వేరెంటర్ ఎక్కువ ఉండదు, వైబ్రేషన్స్ కూడా అంత ఎక్కువ ఉండవు. ఏవైతే స్పర్ గేర్లో ఒక 3 డిసడ్వాంటేజెస్ రాసామో దట్ ఈస్ ద ఇంపాక్ట్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి గేర్ మెటీరియల్ మీద, షాఫ్ట్ మీద. సో అది ఇందులో కనిపించదు బికాస్ ఆఫ్ దిస్ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్. అండ్ వైబ్రేషన్స్ కూడా తక్కువ ఉంటాయి అండ్ వేర్ అండ్ టైర్ కూడా తక్కువ ఉంటుందండి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంత అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి దీస్ గేర్స్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్పీడ్ అప్లికేషన్స్, హై స్పీడ్ అప్లికేషన్స్, రిలేటివ్లీ at very less noise. So these can be adapted for fourth point. These gears can be adapted for high speed applications, suitable for high speed applications relatively at very less noise. Suitable for high speed applications, high speed applications relatively at very less noise. Relatively at very less noise. Very less noise. సో మనకి స్పర్ గేర్స్ని హై స్పీడ్కి అడాప్ట్ చేస్తే మాత్రం వెరీ హై నాయిస్ వస్తుందండి. సో అలాంటిది హెలికల్ గేర్స్ని మనకి హెలికల్ గేర్స్ అడాప్ట్ చేయడం వల్ల వీ కెన్ అబ్జర్వ్ వెరీ లెస్ నాయిస్ ఎస్పెషల్లీ అట్ ద వెరీ హై స్పీడ్ అప్లికేషన్స్. దీస్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ హై స్పీడ్ అప్లికేషన్స్ సచ్ as గేర్ బాక్సెస్. ఎక్కువ గేర్ బాక్సెస్లో మనకి ఇండస్ట్రీస్లో యూజ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ హెలికల్ గేర్స్ యూజ్ చేస్తామంటే ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ స్లైట్లీ ఎక్కువ ఉంటుందండి స్పర్ గేర్స్తో కంపేర్, స్లైట్లీ మోర్ దాన్ ది స్పర్ గేర్స్. బట్ ఈవెన్ దో దీస్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ హై స్పీడ్ అప్లికేషన్స్ విచ్ ప్రొడ్యూసెస్ వెరీ లెస్ నాయిస్. రైట్. ఫిఫ్త్ పాయింట్, వేర్ అండ్ టైర్ ఇస్ లెస్ అండ్ వైబ్రేషన్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్. Less wear and tear compared to the spur gear and produces less vibrations also. And the major disadvantages, sixth point, major disadvantage, that is the cost. That is the cost factor, చాలా important factor kadandi. High cost compared to spur gear. High manufacturing cost, I mean to say high manufacturing cost compared to spur gear, and major drawback, that is the helix angle వల్ల మనకి axial thrust ఉంటుందని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ helix angle there is an axial thrust is present. Axial thrust is predominant or present in this single helical gears.
యాక్సియల్ థ్రస్ట్ ఈజ్ ప్రిడామినెంట్ అండి. సో ఈ యాక్సియల్ థ్రస్ట్ని కౌంట్రాక్ట్ చేయడానికి వీ నీడ్ టు యూజ్ ఏ స్పెషలైజ్డ్ థ్రస్ట్ బాల్ బేరింగ్. సో టు కౌంట్రాక్ట్ దిస్ యాక్సియల్ థ్రస్ట్, టు కౌంట్రాక్ట్ ఆర్ టు సపోర్ట్ ఏదైతే యాక్సియల్ థ్రస్ట్ సింగిల్ హెలికల్ గేర్స్ యూస్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటున్నాం స్పర్ గేర్తో కంపేర్ చేస్తే, బికాజ్ హై స్పీడ్ అప్లికేషన్ మనకి లెస్ నాయిస్ కావాలి. ఎస్ వీ హ్యావ్ యూజింగ్ ఏ సింగిల్ హెలికల్ గేర్స్. అలాంటి టైంలో సింగిల్ హెలికల్ గేర్ యూజ్ చేస్తున్నామంటే మనకి యాక్సియల్ థ్రస్ట్ కనిపిస్తుంది కాబట్టి వీ నీడ్ టు యూజ్ ఏ స్పెషలైజ్డ్, వీ మస్ట్ యూజ్ ఏ స్పెషలైజ్డ్ థ్రస్ట్ బాల్ బేరింగ్ ఆర్ స్పెషలైజ్డ్ బేరింగ్. ఆ బేరింగ్ ఏంటంటే థ్రస్ట్ బాల్ బేరింగ్ అండి, thrust ball bearing or thrust ball bearing or and one more bearing large axial ki large radial loads ki combined loads ki one of the best suitable bearing that is the tapered roller bearing andi. Thrust ball bearing ani use chesukochu. క్లియర్. థ్రస్ట్ బాల్ బేరింగ్ యాక్సియల్ లోడ్కి బెస్ట్ సూటబుల్ ఫర్ యాక్సియల్ లోడ్. లేదు మనకి స్పర్ గేర్ అన్నాక ఐ మీన్ ఎనీ కైండ్ ఆఫ్ గేర్లో థ్రస్ట్ ఫోర్స్ ఉంటుంది, రేడియల్ ఫోర్స్ ఉంటుంది, అండ్ ఈ స్పర్ గేర్లో వన్ మోర్ ఫోర్స్ దట్ ఇస్ యాక్సియల్ ఫోర్స్. సో యాక్సియల్ ఫోర్స్ని రేడియల్ ఫోర్స్ని కౌంట్రాక్ట్ చేయడానికి వీ కెన్ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ బేరింగ్ దట్ ఈస్ ద ట్యాపర్డ్ రోలర్ బేరింగ్. ట్యాపర్డ్ రోలర్ బేరింగ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ రేడియల్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యాక్సియల్ లోడ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కంబైన్ లోడ్స్కి దిస్ ఈజ్ వెరీ బెటర్ బేరింగ్ అండి, ట్యాపర్డ్ రోలర్ బేరింగ్. సో ఈ కైండ్ ఆఫ్ బేరింగ్స్ యూజ్ చేస్తున్నామంటే ఈ బేరింగ్ కాస్ట్ కూడా నార్మల్గా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి స్పర్ గేర్స్ని మనం డీల్ చేస్తున్నామంటే వీఆర్ హ్యావింగ్ ఏ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ సమ్ స్పెషలైజ్డ్ బేరింగ్ కాస్ట్ కూడా ఎక్కువ మనం బేర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నో ఈ యాక్సియల్ థ్రస్ట్ కాంపోనెంట్స్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇందులో హెలిక్స్ యాంగిల్ దగ్గర మనకి ఎలా ఉంటుందంటే రొటేషన్ అయ్యేటప్పుడు బికాస్ ఆఫ్ దిస్ యాంగిల్ ఒక టూ కాంపోనెంట్ ఈ యాక్సియల్ థ్రస్ట్ వల్ల టూ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు కదండి. సో ఎల్లో కలర్ లైన్తో చూపిస్తున్నానండి ఆ ఫోర్సెస్ని. సో ఆ ఫోర్సెస్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ హెలిక్స్ యాంగిల్ వన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో మనం చూపిస్తుంటాం. సో ఒక ఫోర్స్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఆన్ దిస్ ఈ పర్టికులర్ పినియన్ ఏదైతే ఉందో మోటార్ కనెక్ట్ చేసిన గేర్ మీద, సో బికాస్ ఆఫ్ దిస్ హెలిక్స్ యాంగిల్ వీ కెన్ అబ్జర్వ్ వన్ ఫోర్స్ లైక్ దిస్ అండ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సిస్. సో ఈ ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సిస్ వల్లనే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సిస్ వలన మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే థ్రస్ట్ ఫోర్స్ కనిపిస్తుంది. ఏదైతే ఎల్లో కలర్ లైన్తో చూపిస్తున్నానో దిస్ ఫోర్స్ ఇస్ ద యాక్సియల్ ఫోర్స్. ఏదైతే ఎఫ్ఎక్స్ చూపిస్తున్నానో దిస్ ఈస్ ద ఎఫ్ఎక్స్. So this is the Fx axial force, this is Fy radial force, this is Fy which is radial force, right? This is Fy which is radial force. See this Fx because of this helix angle there is two component of forces develops, that is the one force which is along the shaft axis which creates an axial thrust. So దీని వల్ల మనకి ఏం కనిపిస్తుందండి యాక్సియల్ థ్రస్ట్ కనిపిస్తుందండి, యాక్సియల్ థ్రస్ట్. దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి వీ నీడ్ టు యూజ్ ఏ స్పెషలైజ్డ్ బేరింగ్. అండ్ వన్ మోర్ స్విచ్ యాక్ట్స్ 90 degrees టు ద షాఫ్ట్ యాక్స్. ఏదైతే షాఫ్ట్ ఎలాగ ఉందో ఈ షాఫ్ట్కి ఒకటి ఎఫ్ఎక్స్ ఎలా యాక్ట్ అవుతుంది విచ్ ప్రొడ్యూసెస్ అన్ యాక్సియల్ ఫోర్స్ అండ్ వన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి షాఫ్ట్ యాక్సెస్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి దిస్ క్రియేట్స్ ఏ రేడియల్ ఫోర్స్, రైట్. ఏదైనా ఒక బేరింగ్ కంబైన్డ్ లోడ్స్ని ఈ రేడియల్ లోడ్స్ని యాక్సియల్ లోడ్స్ని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఈ లోడ్స్ని సపోర్ట్ చేస్తుందంటే దట్ ఈస్ ద ట్యాపర్డ్ రోలర్ బేరింగ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బేరింగ్ ఫర్ హ్యాండ్లింగ్ దీస్ కంబైన్డ్ లోడ్స్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద హెలికల్ గేర్. హెలికల్ గేర్స్ గురించి చూస్తే ఫస్ట్ 2 points as the features of this helical gear, then helix angle అంటే చూసాం. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి ఫర్ ద సింగిల్ హెలికల్ గేర్స్. దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ద హెలిక్స్ యాంగిల్, క్లియర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ యాక్సియల్ థ్రస్ట్ అనేది ఈ ఆల్ఫా వాల్యూ పెరిగే కొద్దీ పెరిగిపోద్దండి, రైట్. ది హెలిక్స్ యాంగిల్ ది యాక్సియల్ థ్రస్ట్ or the thrust force increases with the increase in helix angle. That is one important observation. And the third point, gradual engagement valla we have 3 advantages: less vibrations, less wear and tear, and of course can be suitable for large speed applications. ఇంపాక్ట్ స్ట్రెసెస్ కూడా మనకు తక్కువగానే ఉంటాయి, రైట్. అండ్ దీని యొక్క కొన్ని డిసడ్వాంటేజ్ చూసాం. దట్ ఈస్ ద 6, 7 and 8 points కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ డిసడ్వాంటేజ్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక స్పెషల్ కాస్ట్ అయితే పెట్టాలి ఒక స్పెషలైజ్డ్ బేరింగ్ యూజ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం యాక్సియల్ థ్రస్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి డెవలప్ అయి ఉంటుంది, క్లియర్. అండ్ వన్ మోర్ నోట్ పాయింట్ ఏంటంటే axial thrust values for single helical gears 15 degrees to 35 degrees ఉంటుంది. At the same time axial thrust increases with the or the thrust force increases with the increase in helix angle. The axial thrust increases axial thrust force increases with the helix angle. అంటే helix angle పెరిగే కొద్ది మనకి
థ్రస్ట్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. దట్స్ వై డబుల్ హెలికల్ గేర్తో కంపేర్ చేస్తే సింగిల్ హెలికల్ గేర్లో హెలిక్స్ యాంగిల్ అనేది జనరల్గా తక్కువ మెయింటైన్ చేస్తుంది. హార్డ్లీ 15 to maximum 35 ఇస్ ద రేంజ్ ఆఫ్ దిస్ హెలిక్స్ యాంగిల్. అదే డబుల్ హెలికల్ గేర్లో మనకి హెలిక్స్ యాంగిల్ ఇంతకీ హెలిక్స్ యాంగిల్ పెరిగే కొద్ది ఒక అడ్వాంటేజ్ ఉందండి. యాజ్ ద హెలిక్స్ యాంగిల్ ఇంక్రీజెస్ అంత హెలిక్స్ యాంగిల్ పెరిగే కొద్దీ వీ కెన్ అచీవ్ ఏ స్మూతర్ ఆపరేషన్. గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా మనం అచీవ్ చేయొచ్చు యాజ్ ఇంక్రీజింగ్ ద హెలిక్స్ యాంగిల్. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అట్ ది సేమ్ టైం హెలిక్స్ యాంగిల్ ఇంక్రీజ్ అవ్వడంతో మనకి ఒక యాక్సియల్ థ్రస్ట్ కాంపోనెంట్ కూడా మనకి పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంత రేంజ్ ఆఫ్ హెలిక్స్ యాంగిల్ యూజ్ చేస్తాం, ఎస్పెషల్లీ ఫర్ ద సింగిల్ హెలికల్ గేర్స్ 15 degrees to 35 degrees అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఈ యాక్సియల్ థ్రస్ట్ని ఎలిమినేట్ చేయడానికి వీ కెన్ హ్యావ్ అనదర్ టైప్ ఆఫ్ గేర్, దట్ ఈస్ ద డబుల్ హెలికల్ గేర్. డబుల్ హెలికల్ గేర్ అనేది మనకు మార్కెట్లో పిక్చర్లోకి వచ్చిందని అంటే దట్ ఈస్ ద మేజర్ advantage that which can eliminate, that means the double helical gear can eliminate the axial thrust which is developed in the single helical gear. Single helical gear lo manaki predominant aina the drawback aina axial thrust ni we can eliminate using a double helical gears, right?